ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తీర్థానికి క్షేత్రానికి తేడా ఏంటి, తీర్థానికి క్షేత్రానికి తేడా ఏంటి, తీర్థం అంటాం క్షేత్రం అంటాం. తీర్థానికి ఆ క్షేత్రానికి మధ్య ఉండేటువంటి తేడా గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈరోజు మనం తీర్థానికి క్షేత్రానికి మధ్య ఉన్నటువంటి తేడా గురించి తెలుసుకుంటాం. తీర్థం క్షేత్రం కలిసినవి విశేష శుభప్రదాలు. ఆచేత హిమాచలము ఆయా కాలాలలో యాత్రలు చేస్తూ ఉంటారు. తీర్థం అంటే తరింపజేసేది, తీర్థం అంటే తరింపజేసేది. తరించడం అంటే ఏంటి? దాటడం అంటే కష్టాల నుంచి బయటపడడం, కష్టాల నుంచి బయటపడేసేది తీర్థం. అయితే ఈ తీర్థానికి క్షేత్రానికి తేడా ఏంటి? మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం అప్పుడప్పుడు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అంటూ దైవక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం. ఎవరు అడిగినా మన నోటికి వచ్చిన పదం చెప్తూ ఉంటాం. అయితే ఎక్కడికి వెళ్ళామంటే తీర్థానికి వెళ్ళామంటాం, లేకపోతే క్షేత్రానికి వెళ్ళామంటాం. కానీ అలా చెప్పడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే పుణ్యక్షేత్రాలకు తీర్థక్షేత్రాలకు చాలా తేడా ఉంది. అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి తీర్థం క్షేత్రం రెండూ వేరు. నదీనదాలు సముద్ర తీరాన వెలిసిన ఆలయాలను తీర్థాలు అంటారు. నదుల దగ్గర అలాగే సముద్ర తీరాన వెలిసినటువంటి ఆలయాలని తీర్థాలు అంటాం. పవిత్ర గంగా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర ఇలాంటి నదుల తీరంలో ఉన్నటువంటి వారణాసి, గోకర్ణం, రామేశ్వరం ఇలాంటివన్నీ కూడా తీర్థాలు. ఇలాంటి క్షేత్రాలు అన్నీ కూడా మనకి తీర్థాల కింద లెక్కకు వస్తాయి. అలాగే నదీ జలాలు లేనటువంటి ప్రాంతాల్లో కొలువైనటువంటి ఆలయాలని క్షేత్రాలు అంటాం. నదీ జలాలు లేకుండా కొన్ని దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాలని మాత్రం మనం క్షేత్రాలు అంటాం. అది రెండింటికి తేడా. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలని తీర్థాలు అంటాం. నదీ పరివాహకం కాకుండా నదులు లేకుండా మామూలు చోట వెలిసినటువంటి దేవాలయాలని క్షేత్రాలు అంటాం. ఇవి స్థలక్షేత్రాలు, గిరిక్షేత్రాలు అని రెండు రకాలు. నేలపై ఉన్న ఆలయాలను స్థలక్షేత్రాలు అంటారు. కొండలపై వెలిసిన గుడులని గిరిక్షేత్రాలు అంటారు. కొన్ని కొండల మీద ఉన్నాయి. తిరుమల, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం ఇవన్నీ కూడా కొండల మీద వెలిసారు వాళ్ళు. తిరుమల, మంగళగిరి, సింహాచలం, శ్రీశైలం అలాగే యాదగిరి గుట్ట వంటి గిరిక్షేత్రాలు ఇవి కొండల మీద వెలిసాయి. అహోబిలం నరసింహస్వామి ఆలయం, అలంపూర్ జోగులాంబ దేవాలయం, బాసర సరస్వతీదేవి ఆలయం, వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయం వంటివి స్థలక్షేత్రాలు. ఇవి మామూలుగా వెలిసినటువంటి మామూలు స్థలాల్లో వెలిసినటువంటి క్షేత్రాలు ఇవి. పక్కన నది ఉన్నప్పటికీ కొండపై వెలిసిన ఆలయాలను కూడా క్షేత్రాలుగానే పరిగణిస్తూ ఉంటారు. అందుకే పక్కన నది ఉండే కొండలపై వెలిసిన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని కూడా క్షేత్రంగానే పిలుస్తారు. కొండ మీద విజయవాడ అమ్మవారి గుడి ఉంది. కానీ ఆ కొండ కింద అమ్మవారి గుడికి పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. అయినా సరే దాన్ని క్షేత్రంగానే మనం పరిగణిస్తాం. ఇది తీర్థానికి క్షేత్రానికి మధ్య ఉన్నటువంటి తేడా. ఇది మీ పిల్లలకి తెలియజేసి మన సనాతన సంప్రదాయాలు, మన విలువలు, అలాగే ఆ క్షేత్రాల యొక్క మహత్యం, ఆ క్షేత్రాలను ఎందుకు దర్శించాలి, దర్శించడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మన భావితరాల పిల్లలకి తెలియజేస్తారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.